వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. అయితే చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు, అట్లాగే ఆస్తమా, ఫిట్స్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి. వారిని అడిగి వీటిని ఎలా నివారించవచ్చో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చిన్నపిల్లల్లో ఎక్కువగా ధనుర్వాతం అని, ఆస్తమా అని వస్తూ ఉంటాయి. అసలు వీటిని ఎలా నివారించాలంటారు? ధనుర్వాతం అనేదండి, ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ధనుర్వాతం అంటే మనకు మామూలుగా ఏంటంటే టెటనస్ అనే బ్యాక్టీరియా. సో దానికి ఏంటంటే మనం మెయిన్గా ఎస్పెషల్లీ ఈ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి రిస్క్ ఎప్పుడు ఉంటుందంటే డెలివరీ అయిన టైంలో. సో మనం అంబ్లికల్ కార్డ్ కట్ చేసినప్పుడు, క్లీన్గా కట్ చేయనప్పుడు, అన్స్టెరైల్ సీజర్స్ వాడినప్పుడు, సో ఏమవుతుందంటే కొంచెం మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో, ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్లో. బట్ లక్కీలీ ఇప్పుడు ఏంటంటే మనకి ఆ రిస్క్ చాలా వరకు తగ్గింది. మనం బాగా వ్యాక్సిన్ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, డెలివరీ ప్రాక్టీసెస్ బాగా స్టెరైల్గా, హైజెనిక్గా చేయడం వల్ల సో మనం దాన్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. సో దానికి ఏంటంటే మనకి వ్యాక్సిన్స్ ఇప్పుడు 6 వీక్స్కి ఇస్తున్నాం, 10 వీక్స్కి ఇస్తున్నాం, 14 వీక్స్కి ఇస్తున్నాం, 15 మంత్స్కి ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం 10 ఇయర్స్కి ఇస్తున్నాం. సో ఇలా ఇవ్వడం వల్ల 5 ఇయర్స్ అప్పుడు కూడా ఇస్తున్నాం. సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్కి ఎగెనిస్ట్గా యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ఎప్పుడు లెవెల్ మెయింటైన్ అవుతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఎప్పుడైనా బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్గా యాంటీబాడీస్ ఉండడం, రియాక్ట్ అవ్వడం, బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయడం వల్ల సో మనం ఆ ఇన్ఫెక్షన్ అయితే చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం, తగ్గించగలిగాం. అంటే ఆస్తమా కూడా అంతే. ఆస్తమా అంటే ఆస్తమా జనరల్గా ఏంటంటే మనకి పిల్లల్లో ఆస్తమాని లేబుల్ చేయలేము. ఆస్తమా ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడైనా ఫాస్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసంలా రావడం, ఆక్సిజన్ అవసరం పడడం, ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో చల్లగాలి తగిలినప్పుడు, డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదా కొంతమందికి అలర్జిక్ టెండెన్సీ ఉంటుంది. సో ఈ అలర్జీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే డస్ట్ గార్డెన్లోకి వెళ్ళి పోలెన్స్ కానీ ఎయిర్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు సో ఏమవుతుందంటే అందులో ఎయిర్లో ఉండే పోలెన్స్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఎయిర్వేస్ అనేవి ఏమవుతాయి అంటే స్పాజంలోకి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. దానివల్ల వాళ్ళు గాలి కొట్టాలనేవి సన్నగా అయిపోయి బ్రీతింగ్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడి ఆయాసంలా చేస్తారు. ఫాస్ట్ బ్రీతింగ్ వస్తుంది, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది. సో దీన్ని వీజింగ్ అంట. సో 6 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి దీన్ని వీజింగ్ అని మనం కామన్గా లేబుల్ చేస్తాం. బట్ 6 ఇయర్స్ దాటాక ఇలా రికరెంట్గా వచ్చి మల్టిపుల్ టైమ్స్ ఆక్సిజన్ అవసరం పడడం, లేదా నెబులైజర్ అవసరం పడడం, బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గించడానికి మెడిసిన్స్ వాడడం, ఇట్లాంటివి వస్తే దాన్ని రికరెంట్గా వస్తుంటే దాన్ని ఆస్తమాని మనం లేబుల్ చేయొచ్చు. ఇప్పుడు బిలో 6 ఇయర్స్ మాత్రం మనం ఆస్తమాని ఇమీడియట్గా లేబుల్ చేయలేం 6 సంవత్సరాల్లో పిల్లలకి. సో 6 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే మనం అలా రిపీటెడ్గా వస్తూ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, అలర్జీ హిస్టరీ ఉండి, మనకి చల్లగాలి తగిలినప్పుడు, వింటర్ సీజన్లో, లేదా డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంటే మనం ఆస్తమా అనుకోవచ్చు. అదే బిలో 6 ఇయర్స్ అయితే మనం ఇన్ఫెక్షన్స్, మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తాయి. ఇన్ఫెక్షన్స్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కనున్న కిడ్స్ దగ్గర నుంచి కానీ, లేదా ఎయిర్ బోర్న్ వైరస్ ఏదైనా స్ప్రెడ్ అయినప్పుడు ఈ ఎయిర్వేస్ అనేవి హైపర్ రియాక్టివ్ అయిపోయి ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి నెబులైజర్ ఇట్లా వాడతాం. సో అవి ఏంటంటే జనరల్గా ఫీవర్తో పాటు, కాఫ్ కోల్డ్తో పాటు ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? మెయిన్ ఏంటంటే బిలో 6 ఇయర్స్ పిల్లల్లో అయితే ఈ ఆస్తమా అంటే వీజింగ్ లాగా రాకుండా ఉండడాలంటే మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు, స్కూల్లో మిగతా కిడ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో అదొకటి. రెండోది ఏంటంటే చల్లగాలి ఎక్కువ తగలకుండా చూసుకోవడం. మూడోది డస్ట్ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం. నాలుగోది ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉందనుకోండి, పెద్దవాళ్ళకంటే పేరెంట్స్కి, వీళ్ళకి పిల్లల్లో ఆ వీజింగ్ టెండెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కొంచెం మాడ్యులేషన్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. మెయిన్గా ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిలో 6 ఇయర్స్. అబోవ్ 6 ఇయర్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్, రైనీ సీజన్, వింటర్ సీజన్, డస్ట్ ఎక్స్పోజర్ ఆర్ పోలెన్ ఎక్స్పోజర్, సో ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి రికరెంట్గా రాకుండా ఉండాలి అంటే మనం ప్రివెంటర్స్ ఉంటాయి, అంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బూడీ కాట్ అని
పఫ్స్ వాడతారు, పఫ్స్. బుడికాట్ అని, బాగా ఎక్కువ ఆస్తమా వీజింగ్ ఉన్నప్పుడు లివోలిన్, ఆస్తలిన్ ఇట్లా పఫ్స్ వాడతారు. కొంచెం అలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి మాంటేరెల్సికిడ్ అని, అంటే అలర్జీని ప్రివెంట్ చేయడానికి, తగ్గించడానికి, కంట్రోల్లో ఉంచడానికి అవి వాడతాం. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే రికరెంట్గా ఆ వీజింగ్ లేదా అబోవ్ 6 years ఆస్తమా రాకుండా కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. బట్ కొంత ఏంటంటే ఈ పిల్లలు ఎస్పెషల్లీ ఈ ఏజ్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఏజ్ అంటే ప్యూబర్టీ, అడల్ట్, యంగ్ ఏజ్లో వచ్చేసరికి కొంచెం ఆ సిమ్టమ్స్ అనేవి రిపీటెడ్గా రాకపోవచ్చు, తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఓల్డ్ ఏజ్లో ఇట్లా ఆస్తమా టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం, ఆ ఏజ్లో బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, బ్రీతింగ్ తీసుకుని ఇబ్బంది పడడం, మళ్ళీ అప్పుడు పఫ్ వాడాల్సి రావడం, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఆస్తమా. అంటే చాలా అందరికీ కాదు కానీ కొంతమంది పిల్లలకి ఫిట్స్ వస్తూ ఉంటుంది. సరే, అసలు ఏ కారణాల వల్ల పిల్లలకి ఫిట్స్ వస్తుంది అంటారు? ఈ ఫిట్స్ అనేదండి చాలా అంటే పేరెంట్స్లో ఒక రకమైన యాంగ్జైటీ, ప్యానిక్ క్రియేట్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ పిల్లల్లో చూసే సిమ్టమ్. ఓకే. ఫిట్స్ చూడగానే బేబీ ఏంటంటే కంప్లీట్గా అన్రెస్పాన్సివ్ అవుతారు. పేరెంట్స్ కంప్లీట్లీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, ఏం చేస్తున్నారో కూడా చూసే స్థితిలో ఉండరు. సో అప్పుడు ఏం చేయాలి అనే ప్రికాషన్స్ కూడా చాలామందికి తెలియదు. సో మెయిన్గా ఏంటంటే పిల్లల్లో ఫిట్స్ అనేది నిజంగానే చూడడానికి ప్యానిక్ అనిపిస్తుంది. ఆ టైంలో అన్రెస్పాన్సివ్, కంగారు వచ్చేస్తుంది, యాంగ్జైటీ ఉంటుంది, ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో చెప్పడం తెలీదు. సో ఆ టైం మెయిన్గా మనం ఏంటంటే రీజన్ పిల్లల్లో ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తాయి, దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఇది చాలా కామన్, చాలా కామన్. ఎంత కామన్ అంటే ఒక 100 మందికి ఫీవర్ వస్తే 8 to 9 మెంబర్స్కి, 8 to 9 చిల్డ్రన్కి ఫీవర్తో పాటు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఈ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం వచ్చే ఛాన్స్ కూడా 30 to 40% బేబీస్లో సెకండ్ టైం కూడా రిపీట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫీవర్ వచ్చినప్పుడు. సో ఇది ఫెబ్రైల్ సీజర్ అనేది చాలా కామన్. సో ఇది ఫ్యామిలీలో ఎవరికన్నా అంటే పేరెంట్స్కి చిన్నప్పుడు అట్లాగే వచ్చినా, లేదంటే ఇంకేమైనా అండర్లైన్ బ్రెయిన్ మాల్ ఫార్మేషన్, బ్రెయిన్ ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్రెయిన్ గ్రోత్లో ఏమైనా మాల్ డెవలప్మెంట్స్ ఉన్నా కానీ ఈ రిస్క్ పెరుగుతుంది. సో వీటిలో ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే ఫెబ్రైల్ సీజర్ జనరల్గా ఏంటంటే బిలో 5 minutes వస్తాయి, 2 minutes కానీ 3 minutes కానీ అట్లా వస్తుంటుంది. అబోవ్ 5 minutes ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ అప్రోచ్ అవ్వాలి. ఇమీడియట్గా ముందు పీడియాట్రిషియన్ సూపర్విజన్లో బేబీని అసెస్ చేసి ట్రీట్మెంట్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిలో 5 minutes లోపు మనం హోమ్ రెమెడీస్ ఏమైనా పనికొస్తాయి. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాత్రం ఇది ఫెబ్రైల్ సీజర్ అని పేరెంట్స్కి అవగాహన లేనంత వరకు ఫస్ట్ అయితే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. అది ఫెబ్రైల్ సీజరా, లేదా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏదైనా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చిందా, లేదా బ్రెయిన్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా ఉందా, ఇవన్నీ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫెబ్రైల్ సీజర్ అని చెప్పగలగాలి. ఫెబ్రైల్ సీజర్ అని చెప్పి పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించి దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలిసిన తర్వాత కావాలంటే లెస్ దాన్ 1 minute 2 minutes ఎట్లా ఇంట్లో వచ్చినప్పుడు ఆ స్ప్రే ఒకటి ఇస్తాం, మెడాసిప్ అని, ఆ స్ప్రే వాడుకుంటూ ఫ్రీజియం అనే ట్యాబ్లెట్ ఇస్తాం. అది ఇంట్లో మీరు అబ్జర్వ్ చేస్తూ వేసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఎపిసోడ్కి మాత్రం ఆల్వేస్ బెటర్ టు అప్రోచ్ డాక్టర్. సో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు అసెస్ చేసి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్నిసార్లు అవసరమైతే వెనక వెన్నుపూస నుంచి వాటర్ తీసి టెస్ట్కి పంపించి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాల్షియం, హైపోకాల్షియమియా, హైపోమెగ్నీసిమియా, లేదా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా బాబు ఎదుగుదలను కూడా మనం అసెస్ చేసి నార్మల్ డెవలప్మెంట్ ఉందా లేదా అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉందా, మనం బ్రెయిన్కి ఏమన్నా ఇమేజింగ్ అంటే స్కానింగ్ ఏమైనా చేయాలి, ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇట్లాంటివి మనం చూసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే డాక్టర్ల పర్యవేక్షణలో మనం ఫస్ట్ గైడెన్స్ తీసుకున్న తర్వాత ఇది ఫెబ్రైల్ సీజర్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఫీవర్ వచ్చేటప్పుడు ఇమీడియట్గా పారాసెటమాల్ వాడడం, దాంతోపాటు ఒకవేళ ఫిట్స్ వస్తే అది కూడా 5 minutes పైన ఉంటే మెడాసిప్ అనే స్ప్రే వాడి ఇమీడియట్గా నోస్లో స్ప్రే చేసుకోవచ్చు. అది డోస్ అనేది వెయిట్ని బట్టి చెప్తారు. సో దాంతోపాటు ఫ్రీజియం ట్యాబ్లెట్ ఇవి వాడి ప్లస్ బేబీ ఇమీడియట్గా ఫిట్స్ ఉన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ లాటరల్ పొజిషన్లోంచి నోస్ క్లియర్ చేసుకోవడం, మౌత్ క్లియర్ చేసుకోవడం,
వామిటింగ్ ఏదైనా మౌత్లో అట్లా ఉన్న అంటే చాలా మందికి నురుగు వస్తూ ఉంటుంది. నురుగు వస్తుంది, అది నురుగు క్లియర్ చేయాలి. లేకపోతే ఏంటంటే బ్రీతింగ్ సరిగా అందదు. ఓకే. సో దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అవ్వడం, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక పొజిషన్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్, మౌత్ క్లియర్, నోస్ క్లియర్ చేసుకోవడం, ఏదైనా వామిటింగ్ ఉంటే క్లియర్ చేసేసి కొంచెం మనం ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తే అంటే బెటర్. కొంతమంది తాళం చెవులు చేతుల్లో పెడుతుంటారు, అది అది సైంటిఫిక్గా అంత వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఈ ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలంటారు. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా వేధిస్తోంది ఊబకాయం, ఓవర్ వెయిట్ కూడా పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? అంటే ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఇది బేసికల్గా ఇది మన చేతిలోనే ఉంటుంది ఎక్కువ. అంటే ఫుడ్ వల్ల బేసిక్గా ఏంటంటే హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ మెయిన్ రీజన్. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, పిజ్జాలు, బర్గర్లు, లేదా ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. ప్లస్ కొంతమంది పేరెంట్స్ కూడా ఉండాల్సిన ఏజ్కి ఉండాల్సిన స్టాండర్డ్ వెయిట్ ఉన్నా కానీ మా బాబు సరిగా తీసుకోవట్లేదు, సరిగా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని ఎక్కువ యాంగ్షియస్ అయిపోయి ఇంకా ఎక్కువ ఫుడ్ పెట్టని ట్రై చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వడం. సో ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీనికి ఏంటంటే మెయిన్ మనం ఒకవేళ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కొంతవరకు ఒబేసిటీని తగ్గించవచ్చు. లైఫ్ స్టైల్ చేంజ్ అంటే వాళ్ళకి ఆ ఏజ్లో లైక్ మోర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్లోకి అంటే ఇప్పుడు క్రికెట్, ఫుట్బాల్, లేకపోతే టెన్నిస్, లేకపోతే వాకింగ్, జాగింగ్, ఇట్లాంటి ఏ ఒక యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీని వాళ్ళ ఇంట్రెస్ట్ డెవలప్ చేసి వాళ్ళని అందులో ఎక్కువ అట్లీస్ట్ 45 minutes to 1 hour డైలీ విగరస్గా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండడం. డైట్ మోడిఫికేషన్, అల్టిమేట్గా డైట్ మోడిఫికేషన్. సో మోర్ ఆఫ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసి నార్మల్ డైట్, స్టిక్ టు ఫైబర్ డైట్, లేదా కార్బోహైడ్రేట్ అడిక్వేట్, అంటే లైక్ యూ కెన్ లేబుల్ ఇట్ యాజ్ అడిక్వేట్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తీసుకొని కొంతవరకు కంట్రోల్ చేస్తే వీ కెన్ అచీవ్ దట్ వన్. బట్ మనకు ఒబేసిటీ ఉన్న చిల్డ్రన్లో జనరల్గా కొన్ని అయితే మన హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాంతోపాటు కాన్స్టిపేషన్ ఉండే, బ్రెయిన్ ఎదుగుదల లేదు, డల్ యాక్టివిటీ ఉందంటే మనం థైరాయిడ్ ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ హైపోథైరాయిడిజం ఉన్నా కానీ మనకి ఒబేసిటీ ఉంటుంది. కొన్నిసార్లు కుషింగ్ సిండ్రోమ్ ఇట్లా ఉంటాయి. సో ఈ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలి మనం. సో ఒబేసిటీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒబేసిటీ వల్ల కూడా థైరాయిడ్, హైపోథైరాయిడ్ రావడం, కొన్నిసార్లు కొంతమందికి జెనెటికల్గా రిస్క్ ఉన్న వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ కూడా రావడం, ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఒబేసిటీ అనేది మనం జనరల్గా మనం ఇప్పుడు చూసే ప్యాటర్న్ అయితే ఎక్కువ మోర్ ఆఫ్ డైట్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మీరు అన్నారు టైప్ 1 డయాబెటీస్ అని, చిన్నప్పటి నుంచి అట్లా ఉంటే అది పెరిగే కొద్ది వాళ్ళపై ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? టైప్ 1 డయాబెటీస్ అనేదండి ఇట్స్ బేసికల్గా ఏంటంటే బాడీలో మనకి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎంత ప్రొడ్యూస్ అవ్వాలో ఆ లెవెల్లో ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ వాల్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. జనరల్గా మన పెద్దవాళ్ళలో చూసే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ మన బాడీలో సెల్స్ అనేవి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏజ్ పెరగడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ అనేవి ఆ బాడీ సెల్స్ రెస్పాండ్ అవ్వడం వల్ల పెరిగిపోతాయి, ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం వల్ల. సో అది ఒక టైపు. మన పిల్లల్లో చూసేది ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల సో ఇదేంటంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరగడం. దానివల్ల అంటే మన ఫస్ట్ టైం డిటెక్ట్ చేయకపోతే కొన్నిసార్లు బాగా 500, 600 కూడా వెళ్ళిపోవడం షుగర్ వాల్యూస్. దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం, ఫీవర్ తోటి రావడం, బాగా ఎసిడోటిక్ బ్రీతింగ్ ఉండడం, ఇట్లా కూడా ప్రెజెంట్ అవుతారు. అట్లాంటప్పుడు ఇన్సులిన్ ఇవ్వచ్చు సార్ పిల్లలకు కూడా? అంటే దాన్ని ఏంటంటే ఫస్ట్ మనం ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. మనకి ఓరల్గా వాడే టైప్ 2 డయాబెటీస్లో వాడే మెడిసిన్స్ వాడడానికి ఉండదు. మెయిన్ ఇన్సులిన్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. దాంట్లో ఏంటంటే మనకి ఉన్న షుగర్ వాల్యూస్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, రిక్వైర్మెంట్ని బట్టి మనం డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ అది ఎలా వాడాలనేది మన డాక్టర్ అడ్వైజ్లో మనం అవి వాడుతూ ఉండాలి. సో దాంట్లో ఏంటంటే మనకి లాంగ్ యాక్టింగ్ ఉంటాయి, షార్ట్ యాక్టింగ్ ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ ఎన్ని యూనిట్స్ వాడాలి, లాంగ్ యాక్టింగ్ ఎన్ని యూనిట్స్ వాడాలి అనేది మనకున్న బాడీలో షుగర్ వాల్యూస్ని బట్టి డాక్టర్ అడ్వైజ్లో మనం తీసుకుంటూ ఉండాలి. సో ప్లస్ స్ట్రిక్ట్ డైట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డైట్ అంటే
మనకు మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫ్రీ డైట్ ఎక్కువ వాడుకుంటూ అది డైట్ చార్ట్ మెయింటైన్ చేసుకొని అంటే పిల్లల్లో పాపం ఇది కొంచెం కష్టమైన పని, స్వీట్స్ అవాయిడ్ ఎందుకంటే అన్ని తింటుంటారు, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని. బట్ సమ్హౌ వీ హ్యావ్ టు మేనేజ్, ఇది తప్పదు. స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది? స్కిన్ అంటే అండి రకరకాల రీజన్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి ఏంటంటే పిల్లల్లో కామన్గా మనం ఫస్ట్ 6 months లోపల చూసేది ఫేస్ మీద వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. 6 months లో దాని వైట్ కలర్ డీపిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే సెబోరియా, స్కాల్ప్ మీద కొంచెం డ్రై, వీటికి ఏంటంటే మనం సెబోరిక్ డెర్మటైటిస్ అంటాం. దానికి ఏంటంటే కీటోకొనజోల్ షాంపూ ఉంటుంది, స్పూ అని ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, అవి వాడుకోవడం. తర్వాత మాయిశ్చరైజర్ బాగా అప్లై చేయడం ఫేస్ మీద. మాయిశ్చరైజర్ ఇస్ ద మెయిన్ థింగ్. చాలా మంది విటమిన్ డెఫిషియన్సీ అంటారు, బట్ విటమిన్ డెఫిషియన్సీ అన్లైక్లీ. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మెయిన్ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్ అప్లై చేసి స్కిన్ ప్రొటెక్షన్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ప్లస్ కొంచెం మనం వాడే సోప్స్ కానీ లేదా బాడీ వాష్ కానీ కొంచెం మాయిశ్చరైజర్ బేస్డ్ వాడితే కొంచెం స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ డ్రైనెస్ కొంతవరకు తగ్గించవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. తర్వాత ఇన్ఫెక్షన్ ఇండ్యూస్డ్ ఎలాగూ ఉంటాయి, అంటే కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంపెటైగో అంటాం, కొన్నిసార్లు ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యి ఇంపెటైగో కానీ బుల్లస్ లిజన్స్ కానీ అట్లా వస్తూ ఉంటాయి. సో వాటికి ఏంటంటే మనం యాంటీబయాటిక్ వాడుకోవాలి. ఫంగల్ అనుకోండి, టాపికల్ యాంటీ ఫంగల్ క్రీమ్స్ వాడుకోవాలి. కొన్నిసార్లు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తాయి, దాన్ని మనం అసెస్ చేసుకొని వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి కాంప్లెక్స్ రిలేటెడ్ డెఫిషియన్సీస్ ఉన్న దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. డైపర్స్ వల్ల కూడా ర్యాషెస్ వస్తాయి. డైపర్స్ వల్ల కూడా కొంతమంది ఏమంటే కంటిన్యూస్గా డైపర్ వాడతారు. కంటిన్యూస్గా డైపర్ వాడడం వల్ల అక్కడ వేరియా అంతా డ్యాంపన్ అయిపోయి వెట్ అయిపోయి స్కిన్ ఎక్స్కోరియేషన్ అయిపోతుంది. తర్వాత యూరిన్లో కానీ మోషన్లో ఉండే బ్యాక్టీరియా కొన్నిసార్లు గ్రో అయ్యి ఎక్స్కోరియేటెడ్ స్కిన్లో పెరిగి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఇంకా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అట్లా కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం అక్కడ లోకల్ టాపికల్ యాంటీబయాటిక్ కానీ సిస్టమిక్ యాంటీబయాటిక్ కానీ వాడుకొని క్లియర్ చేసుకోవడం. రెండోది డైపర్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడం. వీలైతే కాటన్ డైపర్స్ వాడడం మోర్ ఆఫ్ రాదర్ దాని ఈ డైపర్స్ వాడడం కన్నా కాటన్ డైపర్స్ వాడి కొంత ఫ్రీ వెంటిలేషన్, ఎయిరేషన్ బాగుండేటట్టు చూసుకొని ర్యాష్ ఫ్రీ ఆయింట్మెంట్స్, ఎమోలియన్స్ ఇట్లా వాడుకొని కొంతవరకు ఆ డైపర్ ర్యాషన్ అయితే తగ్గించవచ్చు. అంటే ఎన్ని అవర్స్కి ఒకసారి మార్చాలంటారు సార్? ఐడియల్గా ఏంటంటే 3 to 4 hours ఒకసారి మారిస్తే బెటర్. కొంతమంది 6 hours 8 hours అట్లా ఉంచేస్తారు. యూరిన్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా సరిగా చూసుకోకుండా ఎక్కువ టైం అట్లా డైపర్ ఉండడం వల్ల కొన్నిసార్లు స్కిన్ ఏంటంటే డ్యాంపన్ అయిపోయి అక్కడ ఎక్స్కోరియేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ ఫిల్ అయిందని అనిపించినప్పుడు డైపర్ చేంజ్ చేసుకోవడం బెటర్. వీలైతే నైట్ టైం, డే టైం కానీ కాటన్ డైపర్స్ వాడుతూ నైట్ టైం రెగ్యులర్ డైపర్స్ వాడినా కొంతవరకు పర్లేదు. సో మనకి ఏరేషన్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ రిస్క్. కొంతమంది డైపర్ వల్ల కూడా స్కిన్ అలర్జీస్ వస్తాయి. సో అట్లాంటప్పుడు అది చేంజ్ చేసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.